హాయ్ గైస్, ఈరోజు బ్లాగ్ అయితే ఏం చేయలేదు. నిన్న చేసిన బ్లాగ్ తర్వాత ఏమనిపించిందంటే ఇది కొంచెం రోజు చేయడం అంటే కొంచెం కష్టం అన్నట్టే అనిపించింది. పొద్దున్న కూడా ఫుల్ టైర్డ్ ఉండే, వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతన్ని వీడియోస్ చూడు ఇన్స్పిరేషన్ కోసం అని పంపించాడు. ఆ వీడియోస్ చూస్తే ఎట్లా అనిపించింది అంటే నేను ఎందుకు మిస్ చేస్తున్నా అంటే తను ఎట్లా చేసిండంటే 800 days స్ట్రైట్గా బ్లాగ్ చేసిండు అనమాట. సో నాకు కూడా ఎందుకు మిస్ చేస్తున్నా అన్నట్టు అనిపించింది. అట్లా అని చెప్పి సడన్గా వెళ్ళి డ్రెస్ వేసుకొని, అంటే యూఎస్ఏలో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు 6 కాగానే చీకటి అయిపోతుంది అనమాట. సడన్గా వెళ్ళి డ్రెస్ చేసుకొని అసలు ఈరోజు ఏం జరిగిందని చెప్పి మీతో షేర్ చేద్దామని చెప్పి బయటికి వెళ్దామని చెప్పి షర్ట్ వేసుకున్నా. ఇక్కడ విండో ఉంది కదా, ఈ విండోలో నుంచి బయటికి చూస్తే మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు అసలుకే మనం ఉన్నది అంతంత మాత్రం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ లైటింగ్లో వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వీడియో తీయాలంటే ఇక అయిపోతుంది అని చెప్పి ఈడే అనుకొని వీడియో తీస్తున్నా. కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తా. ఇందాక కూడా ట్రై చేసా ఏదో ఒకటి తీద్దామని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఆఫీస్ నుంచి రాగానే కింద టీవీ ఉంది, ఆ టీవీలో నిన్న బ్లాగ్ పెట్టుకొని చూసా. ఎడిటింగ్ మాత్రం బాగానే అనిపించింది, కానీ కొంచెం దగ్గర మరీ ఓవర్ కట్, ఇంకా మాట్లాడడం కూడా కొంచెం సింక్ అవ్వలే అనిపించింది. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ బ్లాగ్ చేయకముందు పొద్దున్న ఏమనుకున్నా అంటే మనం ఇట్లా లిప్సింగ్ యాక్టింగ్ చేద్దాం, అది కవర్ చేసుకోవచ్చు అని అనుకున్నా. కానీ ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేసేటప్పుడు లిప్సింగ్ ఇచ్చేటప్పుడు ఎంతసేపు ఆలోచించిన అంటే అంతసేపు ఆలోచించిన. కానీ ఎడిట్ చేసింది అది 1 hour. కానీ ఆలోచించడానికి ఎక్కువ టైం పట్టింది. ఏం మాట్లాడాలి ఇప్పుడు నాకేమో అప్పుడు ఏం మాట్లాడాలో నాకు అసలు గుర్తు రావట్లే, ఇప్పుడు ఏం జరిగిందో గుర్తు రావట్లే. సో ఇప్పటి నుంచి ఏమర్థమైందంటే ఎవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ రికార్డ్ చేసి అప్పుడే మాట్లాడడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను బ్లాగ్ తీసేటప్పుడు మాట్లాడింది వాయిస్ వల్ల కట్ అవుతుందేమో అనుకున్నా, కానీ అట్లా ఏం జరగదు. మ్యాక్సిమం వినిపిస్తుంది. నేను చాలా బ్లాగ్స్ చూశాను ఎవరు ఎట్లా చేస్తున్నారని చెప్పి, మ్యాక్సిమం వినిపిస్తుంది. ఇంకోటి ఎవరైతే బ్లాగ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ మీ ఫోన్ ఓపెన్ చేసి జస్ట్ మీరు రికార్డ్ బటన్ ప్రెస్ చేసి పబ్లిష్ కొట్టండి. ఇంకా అంతకు మించి మనం చేయాల్సింది ఏం లేదు. ఎవడేమనుకుంటాడు వాడేమనుకుంటాడు అది ఆలోచిస్తే వాడి కోసం చేయట్లే కదా, జస్ట్ నీ కోసం నువ్వు చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయి. ఇంకోటి ఏంటంటే ఆ ఎడిటింగ్ నేను కూడా జస్ట్ ఒక 30 minutes వీడియో చూసిన, అదేదో యూట్యూబ్ ఛానల్లో చూసిన. తను బాగా క్లియర్గా చెప్పాడు తెలుగులో, కానీ తను 1 గంట సేపు చెప్పిండు. మనకు అవసరం లేని కూడా చాలా ఉన్నాయి. నేనైతే మెయిన్ అది కట్టింగ్, ఆ వీడియో కట్టింగ్ ఎట్లా అని చెప్పి నేర్చుకున్నా. అదే నిన్న వీడియోలో అప్లై చేసిన. నేను నిన్న తీసిన వీడియో అంతా 30 minutes అలా అయింది, కానీ నేను స్టార్ట్ చేసి 7 minutesకి తీసుకొచ్చిన. సో ఏది నిన్న ఫస్ట్ బ్లాగ్ కాబట్టి అట్లా స్టార్ట్ అయింది. సో ఇప్పటి నుంచి నేను కన్సిస్టెంట్గానే బ్లాగ్ చేద్దామని చెప్పి ట్రై చేద్దాం అనుకుంటున్నా. రోజుకో బ్లాగ్ పక్కా. దిస్ ఈజ్ మై ప్రామిస్. బ్లాగ్ చేసినా చేయకపోయినా, బ్లాగ్ చేయలేదంటే ఎందుకు చేయలేదని చెప్తా. బ్లాగ్ చేస్తున్నంటే అప్లోడ్ చేస్తా. ఎవ్రీ డే నైట్ 12 లోపు బ్లాగ్ వచ్చేటట్టు ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కనుక నిన్న బ్లాగ్ నచ్చినట్టయితే, అందరు చూసి వెళ్ళిపోతున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? సరే, ఈరోజు ఇంకా రెస్ట్ ఇంకా 3-4 hours ఉంది. ఆల్రెడీ నిద్ర వస్తుంది నాకు ఇప్పుడు 9 అవుతుండొచ్చు. సో తినేసి పనుకుందాం. ఆల్రెడీ ఇందాక ఇంటికి వచ్చినప్పుడే తినేసిన.
చూద్దాం, ఏమన్నా తినాలనిపిస్తే తింటా. కిందకి వెళ్ళి ఏమన్నా ఉందో లేదో చూద్దాం. ఓకేనా? బెండకాయ ఫ్రై, ఆల్రెడీ ఆఫీస్ నుంచి రాగానే తినేసిన, సో అంత ఆకలి ఏమి అనిపించట్లే. జస్ట్ కర్డ్ రైస్ తింటున్నా. చాలామంది క్లారిటీ బాగుంది, ఎలా తీసావు, దేంతో తీసావు అని అడుగుతున్నారు. నేను నాది 13 Pro ఫోన్, అది సినిమాటిక్ వ్యూలో పెట్టి రికార్డ్ చేసి క్యాప్ కట్లో మనకు ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ 4K ఎక్స్పోర్ట్ అని చెప్పి. 4K ఎక్స్పోర్ట్ కొట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే. నేను కూడా షాక్ అయినా, సేమ్ క్వాలిటీ వస్తుందా లేదా అని చెప్పి. కానీ క్వాలిటీ అయితే సేమ్ వచ్చింది, మనం మాట్లాడింది అంత లేకపోయినా. ఇంకోటి చెప్దాం అనుకున్నా, నిన్న వీడియోలో నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కీబోర్డ్ మీద ఏదో టైప్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తా. నిన్న వీడియో మీరు ఇంకోసారి రీప్లే చేసి చూస్తే నా ఫింగర్ కీబోర్డ్ కీకి కూడా ఆనదు, జస్ట్ అట్లా భయపడి అని మాట్లాడినా. ఇంకోటి ఏంటంటే, నేను టైం ల్యాప్స్ రికార్డ్ చేసిన ఒకటి, మరీ ర్యాండమ్, మరీ ఊరికే సిస్టమ్ని చూస్తే బాగోదని చెప్పి నా పక్కన ఎవరో ఉన్నట్టు యాక్షన్ చేస్తూ పక్కకి మాట్లాడుకుంటూ నవ్వి రికార్డ్ చేసిన. సో అది ఇప్పుడు నా వీడియో చూస్తుంటే తలుచుకుంటుంటే నవ్వు వస్తుంది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకోటి మీకు చూపించడం మర్చిపోయినా, ఇది యుఎస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉండే ఫ్రిడ్జ్కి ఇలాంటి బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డులో ఇలా డేస్ ఉంటాయి, ఆ డేస్ పక్కన పేర్లు ఉంటాయి, పేర్ల కింద రూల్స్ ఉంటాయి. అవి ఫాలో కాకపోతే ఇంట్లో ప్లేస్ ఉండదు. సో మీరు కూడా ఫాలో అవ్వండి. అది ఇంకా ఈరోజుకి అయితే తినేసినాం, ఇంకా బంకోవడమే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.